జిఎస్సిఎస్ కట్కూరులో 4.5 మెట్రిక్ టన్నుల యూరియా అక్కడ కూడా స్టాక్ ఉన్నది. తర్వాత 6వ షాప్ వచ్చేసి ప్రహర్ష ఎఫ్పిఓ కుందనవన్పల్లెలో వచ్చేసి అది రైతులకు సంబంధించినటువంటి ఎఫ్పిఓలో 2.565 మెట్రిక్ టన్నుల యూరియా కూడా అక్కడ స్టాకు ఉండడం జరిగింది. తర్వాత 8వ షాప్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర ఫెర్టిలైజరు ప్రైవేట్ రిటైలరు, అందులో 0.45 మెట్రిక్ టన్నుల యూరియా అందులో కూడా స్టాక్ ఉండడం జరిగింది. తర్వాత శ్రీ వెంకటేశ్వర రైతు డిపో ప్రైవేటు రిటైలర్ అక్కలపేట, అందులో 0.18 మెట్రిక్ టన్నుల యూరియా కూడా అక్కడ స్టాక్ ఉండడం జరిగింది. అంటే ఇదంతా చూస్తే సిద్దిపేట జిల్లాకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు హుస్నాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా యూరియా తీసుకుపోయి మిగిలిన నియోజకవర్గాలకు ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ నాయకులు, వారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఒక వీడియో కూడా, అంటే రైతులకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ధర్నా కార్యక్రమంలో వారే క్లియర్గా చెప్పడం జరిగింది. గౌరవ టీఆర్ఎస్ నాయకులే మన మంత్రి గారిని ముద్రం ప్రభాకర్ గౌడ్ గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఉన్న యూరియా మొత్తం తీసుకుపోతుండ్రు. ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులే రైతుల, మిగతా వారు రైతులు కాదా అని కూడా మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంత యూరియా నిల్వలు ఉన్నాయో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే మాదిరిగా ప్రెస్ మిత్రులు కూడా దీన్ని వక్రీకరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలో ఉన్నటువంటి మహిళా రైతు తనకు గత వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకుండా అక్కడికి పోయిన సందర్భంలో వారికి ఉన్నటువంటి ఆ షాపు ఆ ఓనర్, ఇంటి ఓనర్కున్న వాళ్ళకు ఉన్నటువంటి సంబంధంలో అందరూ అక్కడ కూర్చుంటే ఆడ పడుకోవడం జరిగింది. దాన్ని ఫోటో రూపకంగా చిత్రీకరించి ఏదైతే బీఆర్ఎస్ కరపత్రం ఉన్నదో నమస్తే తెలంగాణలో వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఫెర్టిలైజర్ విషయంలో, యూరియా విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా గౌరవ మంత్రివర్యులు దృష్టి సారించి చేయడం జరుగుతుంది. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది బురద జల్లుతూ ఈ కాలక్షేపం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి మేము పత్రికాముఖంగా వారికి కోరేది ఒకటే, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా యూరియా నిల్వల్లో ఇబ్బంది లేదు. ఇబ్బంది 1-2 రోజులు జరిగినా కూడా గౌరవ మంత్రివర్యులు గారు మాట్లాడి యూరియాను వెంటనే అందించడం జరుగుతుంది. రేపు కూడా గౌరవ కలెక్టర్ గారితో మంత్రివర్యులు మాట్లాడినారు. రేపు కూడా అక్కనపేట మండలానికి సంబంధించి దాదాపుగా ఒక 10 లారీల యూరియా మండలంలో ఉన్నటువంటి అన్ని షాపులకు కూడా వస్తాయని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. దయచేసి అర్థం చేసుకునే రైతులందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఎక్కడ కూడా సంబంధం లేదు. కానీ రైతులను సమన్వయపరిచి యూరియాని తెప్పించే బాధ్యత తీసుకున్నారు. కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని పత్రికాముఖంగా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.